బాలానగర్ డివిజన్లో దిల్కుష్ నగర్ అని ఉంది. ఆ దిల్కుష్ నగర్ అనే ఏరియాకి సరైన రోడ్ లేదు. ఆ సరైన రోడ్ కావాలి అని అంటే దానికి కొంత ఐడిపిఎల్ ల్యాండ్ అవసరమో లేకపోతే డిఫెన్స్ ల్యాండ్ అవసరం ఉంది. అదొకటి. తర్వాత ఇక్కడ ఇందిరానగర్ బస్సు ఉంది. ఇందిరానగర్ అది అక్కడ కూడా కొన్ని సమస్యలు ఎట్లున్నాయంటే అక్కడ కూడా ఐడిపిఎల్ ల్యాండ్ ఉంది. తర్వాత ఇంకా కొన్ని ఇటు చూస్తే మళ్ళీ డిఫెన్స్ ల్యాండ్ ఉంది. ఇటు ఫిరోజ్ కూడా ఇంకా చూస్తే డిఫెన్స్ ల్యాండ్ ఉంది. ఇటువంటి సమస్యలు అన్నీ కేంద్రం నుంచే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్పితే ఇది ఏమైనా సాల్వ్ చేయగలిగితే ఎంపీ గారే సాల్వ్ చేయగలుగుతారు తప్పితే ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు చేయలేరు. వీళ్ళకంత పరిధి లేదు. బాలానగర్లో మీకు టికెట్ కన్ఫామా? సమస్యలన్నీ కూడా కేంద్ర పాలిత సంస్థలతోని ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. ఇది ఏమైనా ఉంటే బాలానగర్ డివిజన్ సమస్యలు ఢిల్లీకి దాఖలు తప్పితే లోకల్ నాయకులకు ఇక్కడ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ సంబంధించింది కావి. కంపల్సరీ ప్రజలకు వివరిస్తాము. అది ఏమున్నా ఢిల్లీ ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీని దాకితేనే బాలానగర్ డివిజన్ సమస్యలు పోతాయి. టీఆర్ఎస్ వాళ్ళైతే ఏం డెవలప్మెంట్ చేయలేదు. టీఆర్ఎస్ వాళ్ళతో ఇక్కడ బాలానగర్ డివిజన్లో అయితే అభివృద్ధి అయితే కుంటుపడింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో జనరల్ ఎమ్మెల్యేకి కార్పొరేటర్కి కూడా మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి బాలానగర్ని మొత్తం వదిలేసిరు వాళ్ళు. ఇంత ముందుకు ఒక్కొక్క డివిజన్కి 5 కోట్లు ఇచ్చేది ఉంటే మేము 50 నుంచి 60 కోట్లు ఖర్చు చేసామని చెప్పుకొస్తున్నారు కదా.